మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఇప్పుడు వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి బేసిక్స్, వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ అసలు వస్తాయా రాదా, అసలు మనం నేర్చుకున్నటువంటి ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి దాంట్లో ఏమైనా ఉపయోగం ఉందా అని చాలామందికి డౌట్స్ ఉంటుంది. అయితే ఆ డౌట్స్ క్లియర్ చేయడం కోసం ఈరోజు నేను ఇప్పటి వరకు ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకున్నామో, ఏదైతే మనం పార్ట్ చెప్పుకున్నామో దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ ఎంత టఫ్గా ఇవ్వడం జరుగుతుంది, ఎలా ఇస్తారనేది ఒకసారి ఈరోజు చూద్దాం. అయితే ఈరోజు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ అసలు ఏంటి అని అంటే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న టాపిక్స్లో ట్రిప్లెట్స్కి సంబంధించి చెప్పుకున్నాం. ట్రిప్లెట్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కూడా చేసాం. ఆ తర్వాత ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ రేషియోస్ వీటి గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ ఫంక్షన్స్లో అప్లికేషన్స్ ఎలా వస్తాయని చూసాం. ఆ తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే రెసిప్రోకల్స్ కాంప్లిమెంటరీకి సంబంధించి కాంప్లిమెంటరీ ఈ రెండింటి గురించి కూడాను మనం నేర్చుకోవడం జరిగింది ఇందులో భాగంగా. తర్వాత మనం ఫైనల్గా నేర్చుకున్నది ఏంటంటే వాల్యూస్, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, ఏ డేటా దగ్గర ఏ వాల్యూ ఉంటుంది, ఏ ఫంక్షన్కి అనేది కూడా నేర్చుకున్నాం. ఇవి మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలు. అయితే జనరల్గా మీకు నార్మల్ ఎగ్జామ్స్లో అంటే బేసిక్ ఎగ్జామ్స్లో ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి కానీ, లేదంటే కానిస్టేబుల్స్ కానీ, ఆ తర్వాత మనకి ఎన్టీపీసీ కానీ, ఇలాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనకి ఇచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈ టాపిక్స్ మీద ఆధారపడి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి క్వాడ్రంట్స్ మీద క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అయితే ఇవి ఏంటి అనేది ఒకసారి వీటి మీద మనం చూస్తే, వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారనేది ఒకసారి చూద్దాం. అయితే దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు అని అంటే, ఫస్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ చేశాక మనం దీని నుంచి వాల్యూస్ అనేవి ఎలా గుర్తుంచుకోవాలనేది మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే చూడండి. sin 50 = 5/13 అయితే cos 40 degrees plus cos 50 degrees = ఎంత? ఇది క్వశ్చన్. అయితే చూడండి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనకి వాల్యూస్ని ఆధారంగా చేసుకొని సాల్వ్ చేయాలా అంటే చేయలేం. ఎందుకనంటే ఏ వాల్యూ కూడా మనకు తెలిసింది కాదు, 50-40లో ఏది మనకు తెలిసింది కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి? sin 50 మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది, కానీ అడిగింది ఏం అడిగారు? cos 40 అడిగారు, cos 50 అడిగారు. మనకి ఇచ్చింది సైన్లో 50 ఇచ్చారు, అడిగింది కాస్లో 40లో 40-50 అడిగారు. మరి ఎలా చేయగలము? 50 మనకు sin 50 తప్ప ఇంకేమీ తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం cos 40ని మనం ఎలా రాయొచ్చు అని అంటే sin 50 అని రాయొచ్చా లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. cos 40ని sin 50 అని రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఎందుకు అని అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటనంటే, సైను కాసు ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ అవుతాయి లంబకోణ త్రిభుజంలో. ఈ రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అవుతాయి. మరి ఈ రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ అనుకున్నప్పుడు ఇది 40 అయితే ఇది 50 degrees అవుతుందా అవదా? అవుతుంది. సో cos 40 అనేది sin 50కి ఈక్వల్ అవుతుంది. సైన్ కాసుల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇప్పుడు sin 50 + cos 50 అడిగారు మనకి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కోణం ఏదైతే ఉందో ఈ కోణం ఆధారంగా మాత్రమే మనం విలువల్ని ఫైండ్ చేయగలము. ఏవి ఇచ్చినా కానీ మనం దీన్ని ఆధారంగా చేసి కనుక్కోగలం. ఎందుకు అనంటే, ఈ కోణానికి ఎదురు భుజము, ఈ కోణానికి కర్ణం మాత్రమే ఇది. ఈ వాల్యూ ఏదైతే రేషియో ఇచ్చారు, ఈ రేషియో ఏంటంటే మనకి ఇచ్చినటువంటి కోణానికి సైన్ ఇచ్చారు కాబట్టి ఎదుటి భుజం, సైన్ అంటే ఏంటి? ఎదుటి భుజంపై కర్ణం కాబట్టి దీనికి ఎదుటి భుజము, దీనికి కర్ణము. ఓకేనా? మరి అలాంటప్పుడు ఇక్కడ 40 ఉంటే మనం ఎలా చెప్పగలం? చెప్పలేం. బట్ మనం ఇలా డయాగ్రామ్ వేసుకుంటే చెప్పొచ్చు. ఎలాగనంటే, ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది
50 అయినప్పుడు ఇది 40 అవుతుంది డెఫినెట్గా. అప్పుడు 40కి మనం 50 నుంచి మనం ఏవైతే విషయాలు మనం చెప్పుకున్నామో అదేవిధంగా 40 నుంచి మళ్ళీ చెప్పుకోవాలి అదే విషయాలు. ఎందుకు 50కి మనకు తెలుసు ఎదుటి భుజం అనగానే 50కి ఎదురుగా ఉన్నది 5 అవుతుంది, ఇది 13 అవుతుంది, ఆటోమేటిక్ ఇది 12 అవుతుంది. 5, 12, 13 మనకు ట్రిపులెట్ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు 40కి ఎదురుగా 12 ఉంది, 40కి పక్కన ఏముంది 5 ఉంది, ఆనుకుని ఉన్నది 5. ఆ విషయం మనకు తెలిసిపోయింది, కర్ణం 13 అని మనకు తెలిసింది. ఇలా డయాగ్రామ్ వేస్తే కానీ మనం చెప్పలేము. అయితే డయాగ్రామ్ వేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. ఎందుకనంటే సైను కాసులు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం 50 డిగ్రీస్ సైన్కి ఇచ్చారు కాబట్టి కాస్కి ఆటోమేటిక్గా 40 అవుతుంది. కాస్ 40 వాల్యూ సైన్ 50 అవుతుంది కాబట్టి మనం సైన్ 15 డైరెక్ట్గా రాయొచ్చు. సో ఇక్కడ ఏమేమి ఫైండ్ చేయాలి? సైన్ 50 ప్లస్ కాస్ 50 ఫైండ్ చేయాలి. మరి సైన్ 50 అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎద్దు కర్ర. మరి ఇందులో మిగిలిపోయింది ఏంటి? ఆవు. ఆవు ఎంత అవుతుంది అని అంటే 5, 13 అయినప్పుడు ఇది 12 అవుతుంది ఆవు. ఓకే, 12 అవుతుంది. సో 3 మనకు తెలుసు. ఇక్కడ ఏంటిది? కాస్ 50 సైన్ 50 ప్లస్ కాస్ 50 కదా, సైన్ ప్లస్ కాస్ రెండింటికి 50 డిగ్రీస్ అడిగారు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే సైన్ అనగానే ఎద్దు బై కర్ర ప్లస్ కాస్ అనగానే ఆవు బై కర్ర. ఎద్దు ప్లస్ ఆవు బై కర్ర అని రాయొచ్చా లేదా? రెండింటికి కర్ర కామన్గా ఉంది కాబట్టి. సో ఎద్దు ప్లస్ ఆవు బై కర్ర అంటే ఎద్దు ఎంత ఉంది ఇక్కడ అని అంటే 5 ఉంది, ఆవు ఎంత ఉంది 12 ఉంది. 5 ప్లస్ 12 డివైడెడ్ బై కర్ర ఎంత ఉంది 13 అంటే 17/13 అవుతుంది దీని యొక్క ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా చేయొచ్చు. అయితే ఎంత టైం ఎందుకు పట్టింది? ఇదంతా చెప్పడం కోసం పట్టింది. బట్ మనకు తెలిసింది కాంప్లిమెంటరీ. మనకి ఏదైతే కోణం స్టేట్మెంట్లో ఇస్తారో, మీకు ఎన్ని కోణాలు ఇచ్చినా కానీ మనకు వాల్యూ పుట్టింగ్ కాకపోతే, ఎందుకు వాల్యూ పుట్టింగ్ చేయలేము? ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 50 ఉంది. మనం వాల్యూ పుట్టింగ్ ఎలా చేయగలం? మనకు తెలిసిన వాల్యూసే 0, 30, 45, 60, 90 ఇవి మాత్రమే తెలుసు. ఇందులో అవేవి కాదు. సో సైన్ కాస్ అనేది కాంప్లిమెంటరీ అనే విషయాన్ని మైండ్లో పెట్టుకొని మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు క్వశ్చన్ అని అంటే tan 37 డిగ్రీస్ ఈక్వల్ టు 2p/p² - 1 అయితే sin 37 డిగ్రీస్ అంటే సేమ్ కోణం ఇచ్చారు, cos 53 డిగ్రీస్ అంటే సేమ్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనం ఈ కోణం ఇచ్చినప్పుడు మాత్రమే మిగిలిన ఫైండ్ చేయగలము అని చెప్పుకున్నాం. మరి ఈ కోణం అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అప్పుడు దీన్ని కూడా ఈ కోణంగా మార్చాలంటే దీని యొక్క ఫంక్షన్ మార్చాలి కంప్లీట్గా. ఫంక్షన్ ఎలా మార్చగలమనంటే ఇది కాంప్లిమెంటరీ, దీనికి మనం ఫైండ్ చేయగలిగితే ఫంక్షన్ మార్చవచ్చు. మరి కాస్ 53 సైన్లో ఎంత అవుతుంది అంటే 53కి ఎంత కలిపితే 90 అవుతుందంటే 37. సో సైన్ 37 అవుతుంది. ఎందుకు ఇలా రాశాను అని అంటే కాస్ సైన్ అనేవి ఎప్పుడు కూడా సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అవుతాయి ఎప్పుడు అని అంటే రెండు కూడాను ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. ఇప్పుడు సైన్ 37 డిగ్రీస్ అనేది కాసు ఎంతకి సమానం అని అంటే 53 డిగ్రీస్కి సమానం. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఉన్నాయి కాబట్టి ఇదంతా 90 డిగ్రీస్ కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సైన్ 37 దీని ప్లేస్లో రాసియొచ్చు. ఓకేనా? ఆ రెండు సమానం కాబట్టి, ఓకేనా, ఈ రెండు సమానం కాబట్టి రాసియొచ్చు. కాంప్లిమెంటరీ అనగానే రెండు 90 అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ముందు మనకి ఇచ్చినటువంటి ట్యాన్ ఇచ్చారు. ట్యాన్ అంటే ఏం చెప్పాము? ఎద్దు బై ఆవు అని చెప్పాము. ఎందుకు? ట్యాన్ అనగానే ముందు ఆవు లేదు కాబట్టి పైన ఎద్దు రాస్తాము, ఇక్కడెక్కడ కర్ర రాదు, టీ ఉంది కాబట్టి. సో ఎద్దు బై ఆవు అవుతుంది. మనకి ఇంకా మిగిలిపోయింది ఏంటి? కర్ర. మనకి ట్రిప్లెట్ తెలుసు 2p p² - 1 p² + 1. ఆల్రెడీ నేను ఇది చెప్పాను. అంటే ఇక్కడ పీలు ఇచ్చారు కాబట్టి నేను పీ రూపంలో రాశాను. కానీ నేను చెప్పింది ఏంటి అంటే 2a a² - 1 a² + 1 ఇది ఒక ట్రిప్లెట్ అని చెప్పాను. దీనికి మూలమైన ట్రిప్లెట్ ఏం చెప్పాను అని అంటే 2ab a² + b² a² - b² a² + b². ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఈ బీకి బదులుగా 1 ప్రతిక్షేపించడం జరిగింది. 2ab అంటే 1, b అంటే 1, b అంటే 1 ఇలా వేయడం జరిగింది. ఈ ట్రిప్లెట్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, అంతస్తా కూడా పెట్టమని చెప్పడం జరిగింది. సో ఇది అయితే ఈ ట్రిప్లెట్స్ ఆధారంగా చేసుకుంటే 2p అనేది ఎద్దు అవుతుంది, p² - 1 అనేది ఆవు అవుతుంది. మరి p² + 1 అనేది ఏమవుతుంది అని అంటే కర్ర అవుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ ఏముందంటే బైలో కర్ర రెండింటికి అవసరమే. ఎందుకు? రెండు సైన్లే కాబట్టి, రెండు ఒకటే కాబట్టి 2 × అని రాసేస్తాను నేను. 2 × sin 37 కదా. సో sin 37 అనగానే మనకి ఎంత అని అంటే 37 అనగానే సేమ్ కోణం కదా. సో నో ప్రాబ్లం, ఇందులోనే మనం వేసుకోవచ్చు. అయితే ఎద్దు బై కర్ర, ఎద్దు ఎంత అవుతుంది అని అంటే ఇందులో ఎద్దు ఏమవుతుంది అని అంటే 2p డివైడెడ్ బై కర్ర ఏమవుతుంది p² + 1. సో ఏమవుతుందంటే 4p/p² + 1 అవుతుంది దీని యొక్క
ఆన్సర్. ఓకే, చూడండి ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే కాస్ 19 డిగ్రీస్ ఇచ్చారు ఈక్వల్ టు a/b అయితే మనకు అడిగింది ఏంటి అని అంటే కొసెక్ 19 డిగ్రీస్ మైనస్ కాస్ 71 ఇచ్చారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిగ్రీని చూడండి, మన కోణాన్ని చూడండి, కోణం ఎంత 19 డిగ్రీస్. మరి ఇక్కడ 19 ఉంది, ఓకే ఇది చెల్లుబాటు అవుతుంది. మరి కాస్ 71 డిగ్రీస్ ఉంది కదా, కాస్ 71 డిగ్రీస్ని మనం 19లోకి మార్చాలంటే ఏం చేయాలంటే కాస్ యొక్క కాంప్లిమెంటరీ ఏంటి సైన్, దీనికి 19 కలిపితే అవుతుందా లేదా చూడండి, 90 అవుతుంది. సో కాంప్లిమెంటరీ అనేది సక్సెస్ అయింది కాబట్టి సైన్ 19గా దీన్ని రాసుకోవచ్చు. కాస్ 71ని సైన్ 19గా రాసుకోవచ్చు, సైన్ 19 డిగ్రీస్ అని రాసుకోవచ్చు, అంటే దీని ప్లేస్లో ఇది రాయొచ్చు అని అర్థం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్నటువంటి కాస్ 19 అనగానే ఏంటి అని అంటే ఆవు బై కర్ర. ఓకే, మరి మిగిలిపోయింది ఏంటి, ఆవు తెలుసు కర్ర తెలుసు, మిగిలిపోయింది ఎద్దు. ఎద్దు కావాలంటే ఏం చేయాలి అని అంటే కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్. మనకి ఇక్కడ భుజం ఏంటి ఆవు, ఓకేనా, అంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది ఎద్దు, ఇది ఎద్దు అని తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ఏది కావాలంటే అది చేసేయచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే కర్ర బై ఆవు ఉంది కాబట్టి ఆవు రాయకూడదు, ఎందుకు సెక్కి సంబంధించిన విషయం కాబట్టి. పైన కర్ర వస్తే డెఫినెట్గా కింద ఏ రావాలి అని అంటే వ్యతిరేకంగా ఉన్నది రావాలి, డిఫరెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి సిఓ అని ఉందంటే ఆవు అని ఉందంటే ఎద్దు రాయాలి. కర్ర బై ఎద్దు మైనస్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇది సైన్ కదా, సైన్ అంటే ఏంటి ఎద్దు బై కర్ర. సో కర్ర బై ఎద్దు మైనస్ ఎద్దు బై కర్ర. సో ఇక్కడ మనకి కర్ర ఏంటి అని అంటే బి బై ఎద్దు అని అంటే ఏంటంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎందుకు దీనికి ఇది ఉల్టా రెసిప్రోకల్ కాబట్టి చూడండి కర్ణం బై ఎద్దు ఉంటే ఇక్కడ ఎద్దు బై కర్ణం ఉంది. సో అలా రాస్తాను నేను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ రెండింటిని గుణిస్తాం, మనకి ఎల్సిఎం కావాలి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది బి ఇంటూ ఇది రూట్ ఓవర్, ఇది రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ పైన ఏమవుతుందంటే బి ఇంటూ బి స్క్వేరు, తర్వాత ఇది ఇంటూ ఇది, అంతే కదా, క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తాం కింద గుణించేటప్పుడు మనకి ఎల్సిఎం కావాలి అనుకున్నప్పుడు, ఎల్సిఎం పద్ధతిలో చేసేటప్పుడు ఈ రెండు గుణిస్తే ఏమవుతుందంటే రూట్కి పోతుంది, ఎందుకు ఇది 2 సార్లు గుణించింది కాబట్టి రూటు పోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందనంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. మధ్యలో సింబల్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేరు, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. అవునా కాదా, ఎందుకు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. సో బి స్క్వేర్కి ప్లస్ మైనస్ కాబట్టి పోయింది ఏ స్క్వేర్ బై ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి ఇంటూ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అది ఆన్సర్ అవుతుంది. ఏ స్క్వేర్ బై బి ఇంటూ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇది దీని యొక్క ఆన్సర్. చూడండి మనకున్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ట్రిగనోమెట్రీయే కాదు ఏ చాప్టర్ తీసుకున్నా కానీ మనకున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎగ్జామ్లో పేపర్ చూస్తూ వెళ్తున్నప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ స్కిప్ అవ్వాలి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైం ఫ్యాక్టర్ అలాంటిది, టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం ప్రాబ్లం ఇలా చూడగానే మనకు ప్రాబ్లం అనేది తెలిసిన ప్రాబ్లం అయినా కింద ఆప్షన్స్లో మనం వెతికేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం చేయకుండానే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మన కళ్ళ ముందుగా ఆప్షన్స్ కనిపించినప్పుడు ఇలాంటి ఆప్షన్ ఎప్పుడైనా కనిపిస్తే వెంటనే స్కిప్ అవుతాం. ఎందుకు అనంటే ఇలాంటి ఆప్షన్ ఉంది అని అంటేనే మనకు భయం, కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం మార్కు వస్తుంది డెఫినెట్గా అన్నప్పుడు ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, మనకి ప్రాబ్లం యొక్క లాజిక్ ఏంటి అనేది తెలుసా లేదనేది ఫస్ట్ చూడాలి. ఆప్షన్స్ చూసి ఎప్పుడు భయపడకండి. ఆప్షన్ చూడండి చాలా భయంకరంగానే ఉంటుంది, దీని ఆన్సర్ చాలా భయంకరంగా ఉంది, కానీ చేయడానికి ప్రాబ్లంలో ఏముంది, ఏమీ లేదు. ఇక్కడ కాంప్లిమెంటరీ అనే విషయాన్ని బేస్ చేసుకొని చూడండి, కాంప్లిమెంటరీ అనే విషయాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆవు కర్ర తెలుసు, ఎద్దు కావాలి అని అంటే కర్ణం స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఒకే ఒక భుజం ఆవు ఉంది కాబట్టి ఇది మనకు తెలిసిపోయింది. తెలిసినప్పుడు కర్ణ బై ఎద్దు ఎద్దు బై కర్ర కావాలి కాబట్టి కర్ర అనేది మనకు ఆల్రెడీ తెలుసు బి అని, నెక్స్ట్ ఎద్దు అనేది మనకు వచ్చింది. సో ఈ విధంగా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈజీగా సాల్వ్ చేయగలిగాం. ఓకేనా, ప్రాబ్లం ఎలా ఉన్నా కానీ ఆప్షన్స్ చూసి లేదా ప్రాబ్లం చూసి కొన్నిసార్లు ప్రాబ్లం టఫ్గా కనిపిస్తుంది, మనం జనరల్గా ఆలోచించే విధానం మార్చుకుంటే సరిపోతుంది. ఏం లేదు, ప్రాబ్లం టఫ్గా కనిపించింది అంటే అది టఫ్ అని కాదు, ఏదో లాజిక్ అనేది అప్లై చేశారు అని అర్థం. ఓకేనా,
చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చనే. ఈ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చనే. ఇక్కడ ఏం అడిగారు అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయితే ఏ ప్లస్ బి ఎంత, మనకి బేసిక్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మనం సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయితే ఏ ప్లస్ బి ఎంత అని అంటే మనం సింపుల్ థాట్ మనకు అసలు సైన్ 30 కాస్ 60కి ఈక్వల్, సైన్ 45 కాస్ 45కి ఈక్వల్, సైన్ 0 కాస్ 90కి ఈక్వల్. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఈ రెండు కాంప్లిమెంటరీ అనే విషయం తెలుసు కాబట్టి. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఎప్పుడు అవుతుంది? ఈ రెండు కాంప్లిమెంటరీ అయినప్పుడే అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి ఏమవుతుందని అంటే ఇది సైన్కి సంబంధించింది, ఇది కాస్కి సంబంధించింది. ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే 90 డిగ్రీస్ అవ్వాలి. డెఫినెట్లీ ఆ రెండు కాంప్లిమెంటరీ అయినప్పుడే ఈ రెండు సమానం అవుతాయి. చూడండి, సైన్ యొక్క ఒక టేటా కాస్ యొక్క వేరే టేటాకు సమానం ఎప్పుడు అవుతుందంటే ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. కాబట్టి కాంప్లిమెంటరీ అంటే ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అవుతుంది. సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. ఇది ఒక బేసిక్ క్వశ్చన్ మాత్రమే. దీన్ని ఆధారంగా చేసుకొని మనం చాలా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదే విధంగా tan A ఈజ్ ఈక్వల్ టు cot B అవుతుంది. అప్పుడు మనకి ఏ ప్లస్ బి ఎంత అంటే 90 డిగ్రీస్. sec A ఈజ్ ఈక్వల్ టు cosec B అవుతుంది. అప్పుడు కూడా ఏ ప్లస్ బి 90 డిగ్రీస్. అంటే కాంప్లిమెంటరీ అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు దీని యొక్క ఒక కోణం దాని వేరొక కోణానికి సమానం ఎప్పుడు అవుతుంది అని అంటే ఆ రెండు 90 డిగ్రీస్ అయినప్పుడే. ఓకేనా? ఆ రెండు కాంప్లిమెంటరీ అయినప్పుడే. ఓకేనా? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇది రెగ్యులర్ క్వశ్చన్. ఇది దీని యొక్క మీనింగ్ ఏంటి చూడండి. సైన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంట. చూడండి, ఎక్స్ ప్లస్ వై అనేది ఒక కోణం, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనేది ఒక కోణం. మరి ఈ రెండు కోణాలు ఒక సైన్ ఇంకొకటి కాస్ అయినప్పుడు ఈ రెండు ఎప్పుడు సమానం అవుతాయి అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ అయినప్పుడు. మరి కాంప్లిమెంటరీ అంటే మీనింగ్ ఏంటి? ఈ రెండింటి మొత్తం 90 అవ్వాలి. అంటే ఈ రెండింటి మొత్తం 90 అవ్వాలి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3x ప్లస్ 3y, ఎందుకు రెండు గుణించేసాను. సో ఎక్స్ ప్లస్ వై డైరెక్ట్గా రాయాలి. స్టెప్ అనేది ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్తున్నాను నేను. ఇంకొద్దిసేపు అయ్యేసరికి నేను స్టెప్స్ చాలా వరకు కట్ చేసి మీకు ఫైనల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3x ప్లస్ 3y ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే అది సాధ్యం. ఏంటి సాధ్యం? ఈ రెండు కోణాలు అనేవి సమానము అనేది సాధ్యం. సైన్ ఎక్స్ ప్లస్ వై కాస్ 3x ప్లస్ వై అనేది సమానమైన సాధ్యం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ వై 3x ప్లస్ 3y. మరి ఈ 3xలోంచి 3x x ఎంత అవుతుంది? 4x. 3y ఎంత అవుతుంది? 4y. సో 4 కామన్గా తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై అవుతుందా అవదా? ఎందుకు? ఇది 3x x 4x, ఈ 3y 4y. 4x ప్లస్ 4y అంటే 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. ఈక్వల్ టు ఎంత అని అంటే 90 డిగ్రీస్. మరి 4x ప్లస్ వై అనేది 90 డిగ్రీస్ అయితే మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్లో ఏం అడిగారు? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అడిగారు. ఇది ఒక కోణం కదా, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అడిగారు. అంటే దీంట్లో సగం అడిగారు, అంటే దీంట్లో సగమే కదా మనకు కావాలి. సో ఏమవుతుందంటే tan 45 డిగ్రీస్ మనం ఫైండ్ చేయాలి అని అర్థం. అవునా కాదా? ఎందుకు? ఈ 4x ప్లస్ వైలో మనకు 4x ప్లస్ వై వద్దు, 2 మాత్రమే కావాలి. 2 కావాలంటే ఈ 2ని ఇటువైపు పంపించండి. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 అని రాయొచ్చు కదా. ఒక 2ని ఇటువైపు పంపించామనుకోండి బైలోకి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంటూ కాబట్టి ఇక్కడ బై అవుతుంది. బైలోకి వెళ్తే 45 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు? 2 అనేది డివైడ్ చేస్తే ఏమవుతుంది? 45. tan 45 మనకు అడిగారు. tan 45 విలువ ఎంత అంటే 1. ఓకేనా? tan 45 డిగ్రీస్ విలువ ఎంత అంటే 1. ఓకేనా? విలువల గురించి ఇంకొకసారి నేను వాల్యూస్ మళ్ళీ రివైండ్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా గుర్తుండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను కొద్దిసేపు అయిన తర్వాత. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే tan 2a ఈక్వల్ టు cot a మైనస్ 18 డిగ్రీస్ మరియు ఏ ఒక అల్పకోణం అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇలాంటి జనరల్గా ఇస్తూ ఉంటారు. ఇవి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఒక అల్పకోణం, లేదా దీన్ని ఇంకోలాగా ఎలా రాస్తారంటే ఎక్యూట్ యాంగిల్ అని చెప్తారు, లేదా దీన్ని ఏమంటారంటే theta ఈజ్ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 లెస్ దాన్ 90 డిగ్రీస్ ఇలా కూడా ఇస్తుంటారు. ఇది కండిషన్. ఇది కండిషన్ అనేది జనరల్గా నార్మల్ యూనివర్సల్గా ఇప్పుడు కూడా కండిషన్ మ్యాక్సిమం ఉంటుంది. అంటే యూనివర్సల్ కాకుండా ఉండే ప్రాబ్లం జనరల్గా మనకి ఎవరు
ఓకేనా. ఈ కండిషన్ మనం ఖచ్చితంగా చదవాలనే లేదు, కొన్ని సందర్భాల్లో రేర్ కేసులో చదవాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఈ కండిషన్ అనేది జనరల్గా ఉంటుంది, మీకు ప్రాబ్లంలో ఖచ్చితంగా ఇస్తారు ఈ కండిషన్. సో మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో tan 2a = cot a - 18 అంటే మీనింగ్ ఏంటి, tan అనేది కాట్కి ఈక్వల్ ఈ డిగ్రీ వద్ద. ఓకేనా. 2a అనేది a - 18 ఈ రెండు వేరు వేరు కోణాలు అయినప్పుడు tan అనేది కాట్కి ఈ డిగ్రీ వద్ద ఈక్వల్ అంట. మరి tan అనేది కాట్కి ఈక్వల్ అన్నారంటే ఈ రెండు ఏమైనట్టు కాంప్లిమెంటరీ, అంటే ఈ రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ. ఓకేనా. tan కాటు ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ. మరి అంటప్పుడు 2a + a - 18 degrees, అవునా కదా, a - 18 degrees ఈ రెండు కలిపితే మనకి 90 degrees. ఎందుకు, ఈ రెండు కాంప్లిమెంటరీ అనుకున్నాం కాబట్టి. ఎప్పుడు కాంప్లిమెంటరీ, tan a = cot tan theta = cot సమ్ ఆల్ఫా అయినప్పుడు ఈ రెండు ఆల్ఫా ప్లస్ బీటా అనేది 90 degrees అవుతాయి ఖచ్చితంగా, ఎందుకు, ఈ రెండు కాంప్లిమెంటరీ కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, 2a + a 3a - 18 అంటే 18 అటువైపు వెళ్తే ఏమవుతుందంటే 108 అవుతుంది 3a. సో 3 చేత క్యాన్సిల్ చేస్తే 3 మూలు అవుతుంది, 3 అవర్లు అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత అంటే 36 degrees అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఏ వాల్యూ ఎంత అంటే 36 degrees. చూడండి సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే sin 2 × x - 10 cos 2 × y + 10. చూడండి 2 × x - 10 2 × y + 10 సైన్ కాస్. సో ఈ రెండు కాంప్లిమెంటరీ అయినప్పుడు ఏమవుతుందంటే 2x - 20 + 2y + 20 = 90 degrees. సో -20 + 20 క్యాన్సిల్ అయితే మన దగ్గర ఏం మిగిలిందంటే 2x ప్లస్ ఉంది మధ్యలో కాబట్టి 2x + 2y అంటే 2 × x + y = 90 degrees. x + y ఏమవుతుంది 45 degrees. x + y ఏమవుతుందంటే 45 degrees. అయితే మనకి ఇక్కడ sec x + y అడిగారు. సో sec 45 అడిగినట్టు మనకి sec 45 degrees అనగానే మనకు తెలుసు. చూడండి 45లు అన్నీ మనకు తెలుసు. sin 45 cos 45 ఈ రెండింటికి కూడా 1/√2 అవుతుంది. నెక్స్ట్ tan 45 1 అవుతుంది, sec cosec రెండు కూడా √2 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే √2 అవుతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ tan x + y × tan x - y = 1 అయితే tan 2x/3 అడిగారు క్వశ్చన్. చూడండి క్వశ్చన్ చూడటానికి కొంచెం టఫ్లా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎలా అంటే tan × tan, చూడండి tan x + y × tan x - y = 1 అన్నారు కదా. చూడండి tan ఇంటూ ఏదైతే మనకి 1 అవుతుంది అని అంటే ఇది ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ అయ్యి ఉండాలి డెఫినెట్గా, అవునా కాదా. ఈ రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ అయినప్పుడు మాత్రమే దాని వాల్యూ 1 అవుతుంది. ఈ tan ఇంటూ ఏది గుణిస్తే మనకు 1 వస్తుందంటే మనకు ఆల్రెడీ తెలుసు tan theta × cot theta గుణిస్తే 1 అవుతుంది. మనకు ఆల్రెడీ రెసిప్రోకల్స్ గురించి క్లియర్గా తెలుసు. tan theta × cot theta = 1 అవుతుంది. మరి ఇది cot theta అవుతుందా అవుదా అంటే దీని ప్లేస్లో cot theta రాస్తే సరిపోతుంది. cot theta అంటే ఏంటి, tan theta x + y అయినప్పుడు cot theta x + y అవుతుంది. సో cot x + y అనేది tan x - yకి ఈక్వల్ ఇక్కడ, అవునా కాదా. అంటే దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, cot x + y అని రాయొచ్చు. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, tan x - y అనేది cot x + yకి ఈక్వల్ అని అర్థం. అంటే ఇక్కడ ఆ స్టేట్మెంట్ని రాస్తున్నాను చూడండి, tan x - y అనేది cot x + yకి ఈక్వల్. మరి ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు ఏమవుతాయి, కాంప్లిమెంటరీ అవుతాయి. ఎందుకు, tan cot అనేది కాంప్లిమెంటరీ కాబట్టి. సో x - y + x + y = 90 degrees అవుతుంది. ఎందుకు, కాంప్లిమెంటరీ కాబట్టి. ఆటోమేటిక్గా yకి క్యాన్సిల్ అయితే 2x = 90, x = ఏమవుతుందంటే 45 అవుతుంది. x = 45, కానీ మనకి x అడగలేదు కాబట్టి xని ఫైండ్ చేయాల్సిన అవసరం కూడా మనకి ఇక్కడ లేదు. 2x = 90 అలా వదిలేయండి. ఇక్కడ మనకు అడిగింది tan 2x/3 అడిగారు. సో tan 2x అంటే ఎంత అవుతుంది, 90/3 అంటే ఏమవుతుంది 30 degrees అవుతుంది. సో tan 30 degrees. tan 30 అంటే ఏమవుతుందంటే 1/√3. మీకు ఆల్రెడీ తెలుసు tan 30 1/√3, tan 45 పైది 1, tan 60 కిందది √3, tan 90 అనేది అన్డిఫైన్డ్. ఇది దీని యొక్క ఆన్సర్.
చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి అనగానే నేను చెప్పాను ఒకటిని చాలా రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మన ఒకటి యొక్క అర్థం ఏంటంటే tan x ప్లస్ వై ఇంటూ ఏదైతే ఒకటి వస్తుంది అనంటే cot x ప్లస్ వై అయితే ఒకటి వస్తుంది. అది మీరు అడగొచ్చు, tan x ప్లస్ వై ఇంటూ cot x మైనస్ వై రాయొచ్చు కదా అంటే రాయకూడదు. ఎందుకంటే tan θ ఇంటూ cot θ మాత్రమే 1 అవుతుంది, గుర్తుంచుకోవాలి. sin θ ఇంటూ cosec θ మాత్రమే 1 అవుతుంది. కాస్ θ ఇంటూ సెక్ θ మాత్రమే 1 అవుతుంది. θలు రెండు సమానమైనప్పుడు మాత్రమే 1 అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ మనం అప్లై చేసాం. అయితే ఇక్కడ మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే tan cot అనేవి రెసిప్రోకలే కాదు, కాంప్లిమెంటరీ కూడా. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఇంత ఈజీగా సాల్వ్ అయింది. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఏమి ఇచ్చారంటే tan 2θ ప్లస్ 45, ఇది 20 కాదు, ఇది 2θ ప్లస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు cot 3θ అయితే మనకు అడిగింది θ ఎంత అని అడిగారు. చూడండి, tan ఈక్వల్ టు cot ఈక్వల్ అన్నారు. చూడండి, tan ఈక్వల్ టు cot అని చెప్పారు కదా. సో tan ఈ డిగ్రీ వద్ద cot ఈ డిగ్రీ ఈక్వల్ అయింది. మరి అలా ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు ఒకదానికొకటి ఏమవ్వాలి, కాంప్లిమెంటరీ. సో ఈ రెండు కాంప్లిమెంటరీ అనుకున్నాం కాబట్టి 2θ ప్లస్ 3θ డైరెక్ట్గా రాస్తున్నాను 5θ, 2θ ప్లస్ 3θ 5θ ప్లస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు, ఈ రెండు కాంప్లిమెంటరీ అనుకున్నాం కాబట్టి. ఫైనల్గా ఇలా వచ్చింది. అయితే 5θ కావాలి కాబట్టి దీన్ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుందంటే 90 మైనస్ 45 అవుతుంది. 45 డిగ్రీస్ అనేది 5θకి ఈక్వల్, మనకు కావాల్సిన θ కాబట్టి 9 కాబట్టి 9 డిగ్రీస్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, θ ఈక్వల్ టు 9 డిగ్రీస్. అయితే ఈ క్వశ్చన్ కూడా ఇంతకు ముందు క్వశ్చన్ లాంటిదే, సేమ్ అలాంటి క్వశ్చనే. చూడండి, సెక్ 2θ ప్లస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు కొసెక్ 45 డిగ్రీస్ అయితే θ ఎంత. చూడండి, 2θ ప్లస్ 45 డిగ్రీస్ అనేది కొసెక్ 45 డిగ్రీస్కి ఈక్వల్ అంట. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెక్ కొసెక్ ఈ రెండు కూడా మనకి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈ θల వద్ద. మరి అలాంటప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అవ్వాలి, 90 అవ్వాలి. సో 2θ ప్లస్ 45 ప్లస్ 45 ప్లస్ 45 90 అయిపోయింది. మరి 2θ ఎక్స్ట్రా వచ్చింది. మరి 2θ ఎక్స్ట్రా వచ్చిందంటే 2θ ప్లస్ ఆల్రెడీ 90 ఉంది ఈక్వల్ టు, మరి 90కి ఎలా ఈక్వల్ అవుతుందంటే θ 0 అయినప్పుడు మాత్రమే అలా అవుతుంది. 2θ ప్లస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవ్వాలి. ఓకేనా, మనకి θ అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 90 ఈక్వల్ టు 90 అయినప్పుడు మరి ఇది ఎక్స్ట్రాయే కదా. ఎక్స్ట్రా అంటే ఏంటి, θ వాల్యూ 0 అని అర్థం. లేదు అర్థం కాలేదనుకోండి, 2θ ఈక్వల్ టు 90 అటు పంపిస్తే 0 అవుతుంది. θ ఈక్వల్ టు 0/2 0 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 0. ఓకేనా, ఇది చిన్నపిల్లలు చేసే క్యాలిక్యులేషన్. ఓకేనా. ఓకే, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే కాంప్లిమెంటరీకి సంబంధించి. కాంప్లిమెంటరీ అనగానే మనకు గుర్తు రావాలి, సైన్కి కొసైన్ లేదా కాస్ అనేది కాంప్లిమెంటరీ అవుతుంది, కో అని చెప్పాను నేను. నెక్స్ట్ ట్యాన్కి కోటాన్ లేదా కాట్ అనేది కాంప్లిమెంటరీ అవుతుంది. సెక్కి సెక్ అనేది దాని యొక్క కాంప్లిమెంటరీ అవుతుంది. ఓకేనా, ఇది కాంప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు ఈ ప్రాబ్లమ్స్. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దాని యొక్క కాంప్లిమెంటరీ ఇదని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. ప్లస్ అనేది ఆ రెండింటి కలిపితే వచ్చే వాల్యూ అనేది 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అది కాంప్లిమెంటరీకి సంబంధించి. నెక్స్ట్ మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే రెసిప్రోకల్కి సంబంధించిన విషయం. రెసిప్రోకల్కి సంబంధించిన విషయం మీద మనం కూడా ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇవి చేశాక మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. రెసిప్రోకల్కి సంబంధించి మీకు ప్రాబ్లమ్స్ అడగాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎలా ఇస్తారంటే ఆల్జీబ్రాకి రిలేటెడ్గా మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకేనా, sin θ ఈక్వల్ టు 4/5 అయితే కొసెక్ θ ఈక్వల్ టు ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారంటే సింపుల్ క్వశ్చన్. ఇది ఎలా చేయొచ్చు అంటే sin θ అనేది 4/5 అయితే కొసెక్ θ ఎంత. మనకి ఈ రెండు ఒకదానికొకటి ఏంటి అని అంటే రెసిప్రోకల్. ఆ విషయం మనం మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఇప్పుడు మనం రెసిప్రోకల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టే మనకు వచ్చినట్టు కాదు. మన ఎగ్జామ్లో ఒకవేళ అటెంప్ట్ చేసేటప్పుడు ఇది sin θ ఇచ్చారంటే అడిగింది ఏంటో ఫస్ట్ చూడాలి. అంతేగాని ఇక్కడ ఎద్దు కర్ర వేసేయకూడదు. మరి ఇంకా ఫస్ట్ అడిగింది ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సైన్కి ఏం అడిగారు, కొసెక్ అడిగారు. కొసెక్ అడిగారు అని అంటే సైన్ కొసెక్ ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కాబట్టి రెసిప్రోకల్ అంటే మీనింగ్ ఏంటి, భిన్నాన్ని తిప్పి రాయడం అంటే ఏమవుతుంది 5/4 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, డైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ tan θ ఈక్వల్ టు 6 అయితే cot θ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తారు, tan θ ఇచ్చారు 6, కాట్ అడిగారు. అంటే మీనింగ్ ఏంటి అని అంటే దీనికి రెసిప్రోకల్ అడిగారు. కాట్ అనేది దీనికి రెసిప్రోకల్ అవుతుంది ప్లస్ కాంప్లిమెంటరీ కూడా అవుతుంది.
సో 1/6 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? ఇలా మీకు ఇవి సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా అడగరు. ఇంకొంచెం ముందుకెళ్తే ఎలా క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. cos θ ప్లస్ sec θ ఈక్వల్ టు 5 అయితే cos స్క్వేర్ θ ప్లస్ sec స్క్వేర్ θ ఈక్వల్ టు ఎంత అని మీ క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు చూడగానే భయపడాల్సిన అవసరం అయితే లేదు. cos θ ప్లస్ sec θ ఈక్వల్ టు 5 అయితే cos స్క్వేర్ θ ప్లస్ sec స్క్వేర్ θ ఎంత అని మన క్వశ్చన్ అడిగారు కాబట్టి మీరు బోత్ సైడ్ స్క్వేర్ చేస్తారు. జనరల్గా స్క్వేర్ చేస్తే ఎలా స్క్వేర్ చేయాలి అని అంటే ఎప్పుడు కూడా స్క్వేర్ అంటే మీనింగు దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ దీని స్క్వేర్ కాదు. స్క్వేర్ అంటే యువతలు ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి మొత్తం పార్ట్ని ఈ పార్ట్ని స్క్వేర్ చేయాలి. అంటే ఏంటి? cos θ ప్లస్ sec θ హోల్ స్క్వేరు 5 స్క్వేర్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా 2 ఇంటూ కాస్ ఇంటూ సెక్ ఉంటుంది. ఆ కాస్కి సెక్కి పోతుంది, ఆన్సర్ అనేది వస్తుంది. అంతా చేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు దీన్ని ఆల్జీబ్రా క్వశ్చన్స్లా మనం ఆలోచిస్తే ఈజీ అవుతుంది. ఎలా అనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూయే ఒకదానికి ఒకటి రెసిప్రోకల్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కాస్ని ఎక్స్ అనుకుంటే ప్లస్ ఇదేమవుతుంది 1/x అవుతుంది. అవునా కాదా? అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనకు 5 ఇచ్చారు. ఓకేనా? మరి మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే ఎక్స్ అనే దేన్ని అనుకున్నాం? కాస్ని. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెక్ని ఏమనుకున్నాం? 1/x. సో 1/x స్క్వేర్ అనుకోవడం కాదు, ఇది వచ్చింది మనకి 1/x. కాస్ ఇది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ సెక్ అనేది 1/x వస్తుంది. ఎందుకు? ఈ రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కాబట్టి. రెసిప్రోకల్ అంటే భిన్నాన్ని తిప్పి రాయడం. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది? కే స్క్వేర్ మైనస్ 2 అని చెప్పుకున్నాం మనం. మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు. సో కే స్క్వేర్ మైనస్ 2 అంటే 5 స్క్వేర్ మైనస్ 2 అంటే 25 మైనస్ 2 అంటే 23 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. ఆల్జీబ్రాకి రిలేటెడ్గా ఇచ్చినటువంటి ట్రిగనామెట్రిక్ క్వశ్చన్ ఇది. కాస్ θ ప్లస్ సెక్ θ అంటే ఈ రెండు ఒకదానికి రెసిప్రోకల్ అని మనకు తెలుసు. కాబట్టి ఎక్స్ ప్లస్ 1/x అని మనం వేసి ఇచ్చు డైరెక్ట్గా ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 1/x అనేది 5 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది? 5 స్క్వేర్ మైనస్ 2 లేదా కే స్క్వేర్ మైనస్ 2 అని చెప్తాం కదా. ఆ రూపంలో మనం రాసుకుంటే 23 అవుతుంది ఆన్సర్. అయితే ఇది నేను ఆల్రెడీ ఆల్జీబ్రాలో ఒక పార్ట్ మాత్రమే పెట్టడం జరిగింది. అందులో ఇది కవర్ అయింది. మీరు ఒకసారి చూస్తే అక్కడ మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, తర్వాత ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్, అవన్నీ కూడా ఎలా వచ్చాయి? ఎక్స్ పవర్ 5 కూడా చెప్పడం జరిగింది, ఎక్స్ పవర్ 7 కూడా చెప్పడం జరిగింది. ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా అక్కడ క్లియర్గా నేను చెప్పుకుంటాను కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 2 అయితే tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఈ రెండు ఒకదానికొకటి ఏంటి? రెసిప్రోకల్. మనం అది అబ్జర్వ్ చేస్తే చాలు. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ అయినప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగారు మనకి ఈక్వల్ టు ఎంత అని మన క్వశ్చన్ అడిగారు. ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే కే స్క్వేర్ మైనస్ 2, కే ఎంత? 2, 2 స్క్వేర్ మైనస్ 2 అంటే ఏమవుతుంది? 2. అయితే మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఇలా ఇస్తే ఓకే, ఇంకోలా ఇచ్చారు అనుకుందాం. ఇదే కాదు, ఇంకోటి మారుస్తాను. sin θ ప్లస్ cosec θ ఈక్వల్ టు 2 అయితే sin పవర్ n θ ప్లస్ cosec పవర్ n θ ఈక్వల్ టు ఎంత అని మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఇది ఎక్స్ అనుకోండి, ఇది 1/x కదా. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ పవర్ n ప్లస్ 1/x పవర్ n అంటే n అంటే ఎనీ నెంబర్, ఏ నెంబర్ తీసుకున్నా కానీ దాని యొక్క వాల్యూ ఖచ్చితంగా 2 అవుతుంది. ఇది యూనివర్సల్. మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, దాని యొక్క ఆన్సర్ అనేది 2a అవుతుంది. ఇది ఎలా అవుతుంది అనేది నేను ఆల్రెడీ ఆల్జీబ్రాలో చెప్పాను. బట్ మీకు అక్కడ వరకు చూడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా గుర్తుంచుకోండి ఏమనంటే ఎక్స్ ప్లస్ 1/x అనేది 2 అయితే ఖచ్చితంగా ఎక్స్ పవర్ ఎనీథింగ్ అనేది 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్వశ్చన్ n అని అడగకపోవచ్చు. ఎక్స్ పవర్ 200 ప్లస్ 1/x పవర్ 200 అని అడగచ్చు. అప్పుడు కూడా ఆన్సర్ 2a అవుతుంది. ఎక్స్ పవర్ 2000
2000 1/x⁴ 2000 అడగచ్చు, అప్పుడు కూడా 2a అవుతుంది ఆన్సర్. అంటే ఎక్స్ పవర్ ఎనీథింగ్ ఇవ్వనివ్వండి సేమ్ ఫార్మేట్లో ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది ఖచ్చితంగా 2a అవుతుంది. ఎందుకనంటే ఎక్స్ పవర్ x² ప్లస్ 1/x² 2 అయింది, మళ్ళీ x² ప్లస్ దానికి మళ్ళీ స్క్వేర్ ఇచ్చారనుకోండి 2² - 2 అవుతుంది, మళ్ళీ 2a అవుతుంది, మళ్ళీ 2² - 2 2 అవుతుంది, 2² - 2 2 అవుతుంది. ఎన్నిసార్లు చేసినా కానీ మళ్ళీ 2a వస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది 2 అవుతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఇలా ఇచ్చేటప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా చూడకుండా చెప్పొచ్చు x + 1/x = 2 అయితే ఎనీథింగ్ మనకి ఇవ్వనివ్వండి ఎక్స్ పవర్ సేమ్ ఫార్మేట్ ఉండేటప్పుడు మనం 2 రాసి ఇవ్వచ్చు ఆన్సర్. ఓకేనా? ఇది ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. sec θ + cos θ = 2 అయితే sec పవర్ 20θ ప్లస్ కాస్ పవర్ 20θ = ఎంత? ఇది క్వశ్చన్. చూడండి మనకి ఇక్కడ 2 కనిపించింది, x + 1/x ఫార్మేట్ ఇది. ఇక్కడ కూడా x పవర్ సంథింగ్ ప్లస్ 1/x పవర్ సంథింగ్, ఏది సంథింగ్ అంటే ఏదైనా ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ 2 అవుతుంది. అడిగి మనం ఇది చేయాల్సిన అవసరం అయితే లేదు, 2 ఇచ్చారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే మీలో చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. ఏంటంటే ఒక ఫార్మేట్ మీరు చూడగానే వెంటనే మీరు అదే అయి ఉంటుందని పెట్టేస్తారు ఆలోచించకుండా. మీకు ఆ జాగ్రత్త ఇవ్వడం కోసం నెక్స్ట్ వెంటనే ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ప్లస్ ఇచ్చారా మైనసా? మైనస్ ఇచ్చారు. సో x - 1/x ఇచ్చారు ఇక్కడ మనకి 2 అనేది. ఓకేనా? మనకు అడిగింది ఏంటి? x² + 1/x² అడిగారు. x² + 1/x² అడిగారు. మనకి ఇచ్చింది ఏంటి? x - 1/x ఇచ్చారు. మరి ఇటువంటి సందర్భంలో ఆన్సర్ ఏమవుతుంది? ఇటువంటి సందర్భంలో ఏమవుతుంది ఆన్సర్ అని అంటే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2a అవుతుందని మీరు రాసేస్తారు, చాలా తప్పు అవుతుంది. ఎందుకు? ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి ఆన్సర్ మారుతుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి అని అంటే x - 1/x = k అయితే x² + 1/x² = k². ఇప్పుడు వరకు ఏం చేసాం? మైనస్ రాసాం, ఇప్పుడు +2 రాస్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఆన్సరు? k² + 2 అంటే 2² + 2 అంటే ఏమవుతుంది? 2² ప్లస్ ఇక్కడే రాస్తాను 2² + 2 అంటే ఏమవుతుంది? 4 + 2 ఏమవుతుంది అని అంటే 6 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. మీరు ఆల్జీబ్రాలో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే x + 1/x ఇవ్వచ్చు, x - 1/x ఇవ్వచ్చు, ఏది అడిగినా అడగచ్చు. కాబట్టి ఆల్జీబ్రాలో మీకు ప్రతి ఎక్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వస్తే ట్రిగ్నోమెట్రీలో కూడాను దీన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని ఇలాగే అప్లై చేయాలి అని అంటే మీకు ఈ ఫార్మేట్ని మైండ్లో పెట్టుకొని మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా అప్లై చేస్తే టక్మని మీకు ఆన్సర్ వస్తుంది, లేదంటే టైం టేకింగ్ అనమాట ఇంకా. ఓకేనా? tan θ = 5 - 2√6 అయితే cot θ = ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసి ఉంటారు, పేపర్లో ఎక్కువ చూసుంటారు, ఇది చూడగానే భయపడి వదిలేసి ఉంటారు. కానీ ఇక్కడ భయపడడానికి ఏం లేదు. tan θ ఇచ్చారు 5 - 2√6, మనకు అడిగింది కాట్, దీనికి ఇది రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఇన్వర్స్ అవుతుంది, 1/, అవుతుంది. అయితే మీరు 1/, చేసి మళ్ళీ అకర్ణీయం చేయడం కంటే 1/, చేసి దీన్ని అకర్ణీయం చేయడం కంటే డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, రూట్ మధ్య డిఫరెన్స్ 25. ఇదేంటి? 5ని రూట్లోనే రాస్తే 25 అవుతుంది, ఇది కూడా రూట్లో రాస్తే 4 అవుతుంది, 24 అవుతుంది. 25 - 24 డిఫరెన్స్, రూట్లో డిఫరెన్స్ అనేది 1 ఉండేటప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. మీరు ఘాతాలు కరణాలు చాప్టర్లో చూసినట్టయితే దాంట్లో మనకి ఈ ట్రిక్ అనేది నేను చెప్పుకుంటాను. రూట్లో ఉన్నటువంటి వాల్యూస్ మధ్య డిఫరెన్స్ 1 అయితే ఇక్కడ గుర్తు అనేది మార్చేసి రాసియొచ్చు దాని యొక్క రెసిప్రోకల్కి. 1/, అడిగినప్పుడు tan θ ఇచ్చారు, కాట్ అడిగారు, అంటే ఏంటి? 1/, అడిగినట్టు మనకి, అంటే దీని యొక్క రెసిప్రోకల్ అడిగారు. అడిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దీనికి మధ్యలో ప్లస్ పెట్టి రాసియొచ్చు ఆన్సర్. సో ఇప్పుడు cot θ = ఏం రాయొచ్చు అని అంటే 1/tan θ అనే దాన్ని ఇలా రాయొచ్చు, ప్లస్ గుర్తు రాసేసి 5 + 2√6 అని రాసియొచ్చు డైరెక్ట్గా. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేస్తే చాలు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 1 కాదా? ఏ డిఫరెన్స్? రూట్ల మధ్య డిఫరెన్స్ అనేది 1 కాదా? లేదా ఈ రెండింటి స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ 1 కాదా? స్క్వేర్స్ అంటే ఏంటి? 5² 25, దీని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 4 × 6 24, 25 - 24 1. స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 24 అయితే 1 అయితే ఆటోమేటిక్గా దాని యొక్క ఆన్సర్ అనేది గుర్తు మార్చి రాసియొచ్చు. ఓకేనా?
ఇది గుర్తుంచుకోండి. లేదు అన్నప్పుడు 1 బై రాయండి, అక్కడ నేను చేయాలి. అప్పుడు మీకు ఈ విషయం అర్థం కాలేదనుకోండి, మీరు ఘాతాలు కర్రలు చూడలేదు, మీకు ఈ విషయం అర్థం కాలేదనంటే ఇప్పుడు ఏం చేయాలంటే కాట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/tan. 1/tan అంటే ఏంటి? 5 - 2√6. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. మీరు సాల్వ్ చేయాలంటే ఏంటి? అక్కడ నేను చేయాలి. అంటే ఏమవుతుంది? ఇది పైకి వెళ్తే ఏమవుతుందని అంటే 1/5 - 2√6. దీన్ని పైన కింద మల్టిప్లై చేస్తే 5 + 2√6 డివైడెడ్ బై 5 + 2√6 అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పైన 5 + 2√6 ఉంటుంది, కింద 5² ఎందుకు a - b × a + b కదా, 5² - 2√6². 2√6² అంటే 2 అంటే 4 6 24, అంటే 25 - 24 కింద 1 అవుతుంది, పైన 5 + 2√6 అవుతుంది. ఇదంతా కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు పవర్ షార్ట్స్ చాప్టర్ ఒకసారి చూడండి, దాంట్లో ఇటువంటివి చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకుంటే చాలా యూజ్ అవుతాయి. చాలా దగ్గర మీకు ట్రిగ్నోమెట్రీ కాదు, చాలా దగ్గర యూజ్ అవుతాయి. ఆల్జీబ్రాలో కూడా ఈ కాన్సెప్ట్ చాలా అవసరమైనటువంటి కాన్సెప్ట్, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ప్రతి ఎక్స్లో కూడా దీన్ని ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కోసెక్ θ ఈక్వల్ టు 3 + 2√2 అయితే sin θ ఈక్వల్ టు ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? కొసెక్ θ అనేది 3 + 2√2 అయితే మనకు అడిగిన సైన్స్. సైన్కి రెసిప్రోకలే కదా మనకి కొసెక్ అవుతుంది, కొసెక్ రెసిప్రోకలే కదా సైన్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఇక్కడ మనం చెప్పియొచ్చు, కొసెక్ సైన్ రెసిప్రోకల్ అయినప్పుడు దీనికి రెసిప్రోకలే ఆన్సర్ అవుతుంది. మరి దీనికి రెసిప్రోకల్ అంటే ఏంటి మీనింగ్ అంటే 1/, రాయాలి. 1/, రాసే ముందు ఒకసారి ఆలోచించండి. దీన్ని రూట్లో రాస్తే √9 అవుతుంది, దీన్ని రూట్లో రాస్తే ఏమవుతుంది? ఇది లోపలికి పోవాలి, అవునా కాదా? 4 6 24 అవుతుంది. సారీ, నేను 2√3ని 2√2 ఓకే 2√2 ఇది. దీన్ని లోపల పంపిస్తే ఏమవుతుందంటే 4 2 8 అవుతుంది. సో √8 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు √9 √8 డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. సో డిఫరెన్స్ 1 ఉందంటే డెఫినెట్గా దీన్ని ఏమైనా రాయొచ్చు అని అంటే మధ్యలో గుర్తు మార్చియొచ్చు. ఓకేనా, మధ్యలో గుర్తు ఏంటి? మార్చియొచ్చు. డిఫరెన్స్ 1 ఉందంటే చూడండి, మీరు అడగొచ్చు క్వశ్చన్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఎలాగేసారంటే నేను అడిగింది ఈ రెండింటి మీద డిఫరెన్స్ 1 ఉండాలి అని, అంతే తప్ప ఇక్కడ ప్లస్ ఆ మైనస్ అనేది మనకు సంబంధం లేదు. సో ఈ రెండింటి మీద డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు డెఫినెట్గా మన ఆన్సర్ అనేది దీన్ని గుర్తు మార్చి రాసియొచ్చు. గుర్తు మార్చి అంటే 3+ గుర్తు మార్చి రాయొచ్చు. ఎప్పుడు? డిఫరెన్స్ 1 అయితే, డిఫరెన్స్ 1 అయితే గుర్తు మార్చి రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 3 + 2√2 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇది ఏదైతే డిఫరెన్స్ 1 అనే విషయం మీకు అర్థం కాకపోతే పవర్ షార్ట్ సింథసిస్ ఒకసారి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, చాలామందికి వాల్యూస్ అనేవి కొంతమందికి కొన్ని వాల్యూస్ గుర్తుంటాయి, కొంతమందికి పూర్తిగా గుర్తుండకపోవచ్చు, కొంతమంది గుర్తుండి ఫ్లాష్లో మర్చిపోయినట్టుగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి, ఈ వాల్యూస్ని ఇంకొకసారి రిపీట్ చేసేస్తున్నాను, ఏంటి ఏ వాల్యూకి ఎలా గుర్తుంచుకోవాలనేది. ఓకేనా, నేనేం చెప్పానంటే సైన్ θ మరియు tan θ మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోతుంది అని చెప్పాను. సైన్ మరియు tan ఈ రెండు మనకు బాగా వస్తే చాలు అని చెప్పాను. కానీ సరిపోదు, మీరు బై హార్ట్ చేసేయాలి అన్ని వాల్యూస్ కూడా. దేనికి అదే గుర్తుంటే మాత్రమే మనం ప్రాబ్లమ్స్ చేయగలం. ఇప్పుడు వరకు మనం ప్రాబ్లమ్స్ చేసినవన్నీ కూడా వాల్యూస్తో సంబంధం లేకుండా ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి మనకు తెలియలేదు వాల్యూస్ యొక్క విలువ ఏంటనేది. కానీ వాల్యూస్ అనేవి చాలా రోల్ ఉంది మనకి ట్రిగ్నోమెట్రీలో, కాబట్టి వీటి గురించి ఖచ్చితంగా మనము బై హార్టే చేసేయాలి. అయితే బై హార్ట్ చేసే వరకు కూడా మనకి ఎంతో కొంత దాని మీద అవగాహన ఉంటే తర్వాత బై హార్ట్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే యూజ్ టు అవ్వాలి, మాటిమాటికి మనం నోట్తో పలుకుతూ ఉంటే ఆటోమేటిక్ బై హార్ట్ అవుతుంది. మరి మాటిమాటికి పలకాలంటే ఆ పలికేటప్పుడు మనకు గుర్తు రావాలి కదా. సో మాటిమాటికి టేబుల్ చూడలేము, అందుకని మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ట్రిక్ని ఫాలో అవుతాం. అయితే ఏంటి అనేది ఎలా అనేది మీకు గుర్తుండడానికి కొన్ని వాల్యూస్ నేను ఆల్రెడీ బాగా గుర్తుండేటట్టు పాతుపోయేటట్టు చెప్పాను. మిగిలిన వాల్యూస్ కూడాను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకే, చూడండి, సైన్ θ tan θ విలువలు చెప్పేటప్పుడు నేను సైన్ ట్యాన్లకు చెప్పేటప్పుడు జీరో వాల్యూస్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, ఫస్ట్ మనం సైన్ ట్యాన్ అనేవి ఒరిజినల్ కాబట్టి ఆ జీరోలకి జీరోలే వస్తాయని చెప్పాను, సైన్ జీరోలకి. నెక్స్ట్ సైన్ 90 అనేది 0 to 1 వరకు వాల్యూస్ ఉంటాయి కాబట్టి 1 అని చెప్పాను. tan 90 అనేది అన్డిఫైన్డ్ అని చెప్పాను. గుర్తుంచుకోవాలి, సైన్ tan 00 tan 90 అనేది అన్డిఫైన్డ్ అని చెప్పాను నేను. ఓకేనా, ఇంకొక విషయం కూడా చెప్పాను,
సైన్లోకి వచ్చేసరికి సైన్ 45 గుర్తుంచుకోండి బాగా. ఎందుకనంటే సైన్ 45తోనే మిగిలినవన్నీ కూడా వస్తాయి. ట్యాను, సెక్కు, కొసెక్కు, కాటు అన్నీ కూడా దీని మీద బేస్ అయ్యి వస్తాయని చెప్పాను. ఎలాగనంటే సైన్ 45 వాల్యూ 1/√2. ఈ 1 అనేది కొన్నింటికి 45 అవుతుంది. ఈ 2 అనేది √2 అనేది కొన్నింటికి 45 అవుతుంది. సో సైన్ 45 అనేది చాలా ఇంపార్టెంట్. సైన్ 45 ఏమవుతుందంటే 1/√2 గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సైన్ 45 ఏంటి 1/√2. మరి ఈ సైన్ 45లో పైన ఉన్నటువంటి ప్రతి వాల్యూ కూడా ఏమవుతుంది అంటే tan 45 1 అవుతుంది. అదేవిధంగా cot 45 కూడా 1 అవుతుంది. tan 45 cot 45 ఈ రెండు కూడా 1 అవుతుంది పైన ఉన్న వాల్యూ. చూడండి గ్రూప్స్ వైజ్గా నేను డివైడ్ చేయడం జరిగింది. సైన్ కాస్ అనేది ఒక గ్రూపు, ఎందుకు ఆ రెండు ఒకదానికోటి కాంప్లిమెంటరీ. ట్యాన్ కాట్ అనేది ఒక గ్రూపు, ఈ రెండు ఒకదానికోటి కాంప్లిమెంటరీ. అదేవిధంగా సెక్ కొసెక్ అనేది ఒక గ్రూపు, ఆ రెండు ఒకదానికోటి కాంప్లిమెంటరీ. సో మనం ఏ గ్రూప్కి ఆ గ్రూప్ 45 అనేది ఈక్వల్ అవుతుందని చెప్పాను. సైన్ గ్రూపుల్లో 1/√2 అనేది మొత్తం అన్నీ ఉంటాయి ఇందులో. సో 1 ఉంటుంది, √2 ఉంటుంది, రెండు ఉంటాయి. మిగిలిన వాటిలో 1 కానీ √2 కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో 45కి ఆ ఇంపార్టెన్స్ ఉంది. సో సైన్ 45 వచ్చేసరికి 1/√2 అవుతుంది. ట్యాన్ 45 వచ్చేటప్పుడు 1, కాట్ 45 కూడా 1. ఈ రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కాబట్టి లేదా కాంప్లిమెంటరీ కాబట్టి. నెక్స్ట్ సెక్ మరియు కొసెక్ గురించి వచ్చేసరికి ఈ రెండింటికి కూడా 45 వాల్యూ ఏమవుతుందంటే √2 రెండింటికి కూడా అవుతుంది. √2 సెక్కి కొసెక్కి రెండింటికి కూడా √2 అవుతుంది. ఈ కింద ఉన్నటువంటి వాల్యూ చూడండి. పైన ఉన్నది ట్యాన్ కార్డులకి, కింద ఉన్నది సెక్ కొసెక్లకి. ఓకేనా, 45 వరకు క్లియరు. తర్వాత 0 దేని క్లియర్ అయింది, ట్యాన్కి సైన్కి క్లియర్ అయింది. తర్వాత 90 డిగ్రీస్ ట్యాన్కి సైన్కి క్లియర్ అయింది. ఓకేనా, అంతవరకు ఓకే. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కాట్ 0 ఏంటి. ఓకేనా, కాట్ 0 ఏమవుతుంది అంటే చూడండి ఒకసారి కాట్ 0 అనగానే మీరు ట్యాన్కి కాట్కి రిలేషన్ అనేది చాలా ఈజీగా టక్మని మనకి తెలిసిపోతుంది. ఎలా అంటే అయితే కాంప్లిమెంటరీ ద్వారా చెప్పొచ్చు లేదా రెసిప్రోకల్ ద్వారా చెప్పచ్చు. రెసిప్రోకల్ ద్వారా మనకి ఈజీ కాబట్టి రెసిప్రోకలే మనం డైరెక్ట్ చెప్తాం. కాట్ 0 అనగానే ట్యాన్ 0కి ఇన్వర్స్ లేదా రెసిప్రోకల్. మరి 0కి రెసిప్రోకల్ అనగానే నేను చెప్పాను ఆల్రెడీ, 0కి రెసిప్రోకల్ ఎప్పుడు కూడా అన్డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటివ్ అని చెప్తాం. ఇన్ఫినిటివ్ అని చెప్తాం. ఓకే, అన్డిఫైన్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా, ట్యాన్కి 0 అనేది కాట్ 0కి అన్డిఫైన్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా కాట్ 0 వాల్యూ ఎంత అవుతుంది, అన్డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటివ్. ఓకే, మరి సెక్ 0 కొద్దాం. సెక్ 0 అనగానే సెక్ అనగానే మళ్ళీ కాస్ దగ్గరికి వెళ్ళొద్దు, సైన్ నుంచే డైరెక్ట్గా తీసుకొద్దాం. ఓకేనా, సెక్ నుంచి సెక్ రావాలి అని అంటే సైన్ 90 తీసుకోవాలి. ఎందుకు, సెక్ అనగానే సైన్కి ఇది కాంప్లిమెంటరీ కాదు, అదేవిధంగా ఇన్వర్స్ రెసిప్రోకల్ కాదు. కానీ రెసిప్రోకల్ కాంప్లిమెంటరీ అవుతూ రెసిప్రోకల్ అవుతుంది. ఫస్ట్ కాంప్లిమెంటరీ తర్వాత రెసిప్రోకల్. సో సెక్ అనగానే సైన్ 90కి వెళ్ళాలి. సెక్ 0 సైన్ 90కి రివర్స్ అంటే ఇన్వర్స్ అవుతుంది. సో 1/1 1 అవుతుంది. ఓకేనా, సైన్ 90 1 కాబట్టి 1/1 1 అవుతుంది. ఓకే, సెక్ అయిపోయింది. తర్వాత కొసెక్. కొసెక్ వచ్చేసరికి ఏమవుతుందంటే కొసెక్ 0 అనేది డైరెక్ట్గా సైన్ 0కి రివర్స్ అవుతుంది. సైన్ 0 అనగానే అన్డిఫైన్డ్ అవుతుంది. కొసెక్ అనేది అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఎక్కువగా ఈ రెండే డౌట్ ఉంటాయి, ఎలా గుర్తుంచుకోవాలో కూడా చెప్తాను. సో ఇదేమవుతుంది సెక్ 0, కొసెక్ ఏమవుతుంది 0, సెక్ 0 1, కొసెక్ 0 అన్డిఫైన్డ్. ఇంతవరకు ఓకే. మరి సెక్ 90 ఏమవుతుంది అని అంటే అన్డిఫైన్డ్ అవుతుంది. కొసెక్ 90 ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, అవి ఎలా గుర్తుంచుకోవాలో తర్వాత చూద్దాం. ఇది మనకు ఉన్నటువంటి పిక్చర్. దేనికి సంబంధించి ఉన్నటువంటి పిక్చర్, మూడే వాల్యూస్ చెప్పాం. ఏంటది 0 45 90. 0 45 90కి సంబంధించి మనం ఎలా నేర్చుకున్నాం. అయితే ఇంకొకసారి అబ్జర్వ్ చేద్దాం. 45కి వచ్చేసరికి 1√2లే వస్తాయి. సైన్ కాసులకు మాత్రం 1√2 రెండు వస్తాయి. 1/√2 వస్తాయి 45 సైన్ కాసులు రెండింటికి. ట్యాన్ కాట్లకు వచ్చేసరికి 1 వస్తుంది. సెక్ కొసెక్లకు వచ్చేసరికి √2 వస్తుంది. 45. ఓకేనా, 45 వాల్యూ మధ్యలో ఉన్న వాల్యూ సింపుల్గా చెప్పాలంటే. ఓకే, తర్వాత మనకి ఇటువైపు 30 ఉంది, ఇటువైపు ఏముంది 60 ఉంది. 30 60 వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు నేనేమన్నాను, సెక్ 0 వాల్యూ ఎంత అంటే 1, కొసెక్ 0 వాల్యూ అంతా అన్డిఫైన్డ్. ఓకే, ఈ రెండింటిని లింక్ పెట్టుకొని మనం గుర్తుంచుకోలేమా, గుర్తుంచుకోవచ్చు. ఎలా గుర్తుంచుకుంటామనంటే చూడండి, మనకి ఇందులో బాగా ఏదో ఒక వాల్యూని మనం డైరెక్ట్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేన్ని కొసెక్ అని అనుకుందాం. ఎందుకు, సైన్ మనకు బాగా తెలుసు కాబట్టి. కొసెక్ అనగానే సైన్కి రివర్స్ లేదా రెసిప్రోకల్. కొసెక్ అనగానే సైన్కి రెసిప్రోకల్. సైన్కి రెసిప్రోకల్ అంటే సైన్ 0కి కొసెక్ 0 ఏమవుతుందనంటే అన్డిఫైన్డ్ అవుతుంది. ఎందుకంటే 0కి రెసిప్రోకల్ అనేది అన్డిఫైన్డ్ కాబట్టి ఇది అన్డిఫైన్డ్. ఇది అన్డిఫైన్డ్ అయితే ఇది 1 అవుతుంది, ఇది 1 అయితే ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. అది గుర్తుంచుకోండి చాలు. ఓకేనా, మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. మనకి జీరోస్ అనేవి ఎక్కడెక్కడ వస్తున్నాయి అని అంటే కాట్కి, చూడండి సైన్కి, ట్యాన్కి, కాట్కి ఈ మూడింటికే జీరోస్ వస్తున్నాయి. దీనికి జీరోస్ రావట్లేదు. ఈ రెండింటికి కూడా జీరోస్ రావు.
ఓకేనా. ఈ మూడింటికి మాత్రమే జీరో వస్తాయి, సైన్కి, ట్యాన్కి మరియు కాట్కి. దీంతో పాటు మధ్యలో మనకి ఏముంది, కాసు. ఇక్కడ ఇచ్చిన వాటిలో మూడే అని చెప్పాను. మనకి ఇవ్వంది ఇంకోటి ఉంది ఏంటంటే కాసు 90 కూడా జీరో అవుతుంది, కాస్ 90 జీరో అవుతుంది. ఓకేనా. ఇవి మాత్రమే మనకి ఏమవుతాయి అంటే జీరోస్ అవుతాయి, మిగిలినవి కూడా జీరోస్ లేవు. ఏంటి లేదు, సెక్కి లేదు, కొసెక్కి జీరో లేదు. అంటే వీటికి మాత్రమే, ఈ నాలుగింటికి మాత్రమే జీరో ఉంది. అయితే ఇప్పుడు కాస్ ఇంకోటి మిస్ అయింది ఏంటి, 90. కాస్ 90 విలువ 1 అవుతుంది. ఎందుకు, సైన్ కాస్ అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ కాబట్టి. ఓకే, ఈ మూడు వాల్యూస్ మనకి క్లియర్ అయింది. అయితే ఇంకా మీకు ఒక కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది అని అంటే సెక్ కొసెక్ల దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. చూడండి, కొసెక్ అనగానే అన్డిఫైన్డ్ అవుతుంది, జీరో వాల్యూ. కొసెక్ జీరో అన్డిఫైన్డ్. ఎందుకు, సైన్ జీరో కొసెక్ జీరో ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి. సో సైన్ జీరోకి రెసిప్రోకల్ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ కాబట్టి ఇది అన్డిఫైన్డ్. ఇది అన్డిఫైన్డ్ అయితే సెక్ అనేది 1 అవుతుంది, సెక్ జీరో అనేది 1 అవుతుంది. మీరు సెక్ అనగానే కొసెక్ మైండ్లో పెట్టుకొని చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ నేను ఏమంటానంటే కొసెక్ 90 అనగానే సైన్ 90 1 కదా, 1/1 అంటే 1 అవుతుంది. అదేవిధంగా సెక్ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుంది. ఇది 1 అయితే ఇది అన్డిఫైన్డ్, ఇది అన్డిఫైన్డ్ అయితే ఇది 1 అవుతుంది. అది గుర్తుంచుకోండి. కొసెక్ నుంచి సెక్ని ఫైండ్ చేయడం లేదు అన్నప్పుడు సైన్ నుంచి డైరెక్ట్గా ఆలోచించవచ్చు. అంత ఆలోచించగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకళ్ళు ఆలోచించలేకపోతే కొసెక్ నుంచి సెక్ వెళ్ళిపోండి. ఓకే. ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయినవి 30లు 60లు కదా. 30లు 60కి నేను ఒక చిన్న ఫార్మేట్ చెప్పాను, ఇది గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి. కొంతకాలం మాత్రమే, తర్వాత డైరెక్ట్గా మీకు వచ్చేయాలి. అయితే ట్యాన్ విషయం, కాట్ విషయంకి అంత అవసరమైతే లేదు. మీరు ఇంకొక విషయం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 30లు 60ల్లో √3లే ఎక్కువ. నెక్స్ట్ 90 మరియు 0 మరియు 90లకు వచ్చేసరికి 0 1 అన్డిఫైన్డ్ తప్ప మరి ఏమీ రావు. మరి ఇక్కడ 30లు 60లకి ఏమొస్తాయి, √3 1 2 ఇవి మాత్రం వస్తాయి. చూద్దాం ఎలా వస్తాయని. చూడండి, ఇక్కడ ఇది 2, కారణం ఇది 30 డిగ్రీస్ అంటే ఆనుకుని ఉన్నది √3, 60 డిగ్రీస్ అంటే ఆనుకున్నది 1. ఓకేనా. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని కొంతకాలం గుర్తుంచుకుంటే తర్వాత ఆటోమేటిక్గా బై హార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతాయి. ఓకే. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడితే దానికి ఆనుకుని ఉన్నది, దానికి ఎదురుగున్నది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. 30కి ఆనుకుని ఉన్నది √3, 30కి ఎదురుగున్నది 1, 60కి ఆనుకుని ఉన్నది 1, 60కి ఎదురుగున్నది √3. ఓకేనా. దీన్ని పర్మనెంట్గా ఇలాగే చేయమని చెప్పట్లేదు, కొంతకాలం పాటు. ఓకేనా. మీకు ఆ వాల్యూ గుర్తు రానప్పుడు దీన్ని మీరు ఆధారంగా చేసుకొని చేస్తారు. కొన్ని ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ మైండ్లో గుర్తుండిపోతాయి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. సైన్ అనగానే ఎద్దు బై కర్ర కదా. ఎద్దు అంటే దేనికి, జీరో పక్కన పెట్టింది. 30 60ల గురించి మాట్లాడుతున్నాం మనం కదా. 30 60 సైన్ 30 అనగానే 30కి సైన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎద్దు బై కర్ర. సో ఎద్దు అంటే 30కి ఎద్దు అంటే ఆసన్నం కాదు, ఆవు కాదు, ఎద్దు అన్నాం. ఎద్దు అంటే ఏమవుతుంది, 1 ఏమవుతుంది అంటే √2 అవుతుంది. 1/2 సారీ, కర్ర కదా, కర్ర 2 ఉంది ఇక్కడ. ఓకేనా, ఇది కర్ర. నెక్స్ట్ సైన్ 60 అనగానే ఎద్దు బై కర్ర కదా. ఎద్దు బై 60కి ఎద్దు అని అంటే ఏమవుతుంది అని అంటే √3/2. కర్ర అనేది కామన్గా 2 కాబట్టి √3/2. ఇక్కడ ఈ రెండింటికి వచ్చేసరికి, ఓకేనా, ఈ రెండింటికి వచ్చేసరికి చూడండి, ట్యాన్లో ఒకటి గుర్తుంచుకోమని చెప్పాను, 1/√3 గుర్తుంచుకోమని చెప్పాను. దీనికి సంబంధం లేదు మనకు అసలు. ఈ ట్యాన్ అనే దానికి ట్రిక్ ఏంటంటే ఈ ట్యాన్ వస్తే కాట్ వస్తుంది కాబట్టి ట్యాన్కి 1/√3 అవుతుంది. 1 అనేది 45 డిగ్రీకి సమానం, √3 అనేది 60కి సమానం. ట్యాన్లో ఈ 1 √3 అనేది చాలా ఇంపార్టెంట్. 1/√3 అనేది డిసైడ్ చేసేస్తుంది ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా. ఇది అన్డిఫైన్డ్ జీరో అయితే మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా, ఈ మూడు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. ట్యాన్ 30 1/√3 భిన్నంలో వస్తుంది ఫ్రాక్షన్లో, మిగిలిన రెండు కూడా ఫ్రాక్షన్లో రావు. ట్యాన్ 45 అనేది 1 అవుతుంది, చిన్నది కాబట్టి. ట్యాన్ 60 అనేది √3 అవుతుంది. నెక్స్ట్ కాట్లో కూడా రివర్స్ రాసేయడమే, భిన్నాన్ని తిప్పి రాసేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాట్ 30 అడిగాను అనుకోండి, ట్యాన్ 30 1/√3 అయితే కాట్ 30 √3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ కాట్ 60 అడిగాను అనుకోండి, ట్యాన్ 60 అనేది √3 అయితే 1/√3 అవుతుంది. ట్యాన్ కాటు నో ప్రాబ్లం. ఇక్కడ చూస్ చేయనే చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇక్కడ చూసి చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ 30 అడిగాను నేను. ట్యాన్ అనగానే ఏమవుతుంది, ఎదురు భుజం బై ఆసన భుజం, లేదా ఎద్దు బై ఆవు. ఎద్దు బై ఆవు అంటే 30కి ఎద్దు బై ఆవు, 30కి 1/√3 అవుతుంది. 1/√3 ఎద్దు బై ఆవు, అలా కూడా చెప్పొచ్చు. అయితే దీన్ని కొంతకాలం మాత్రమే యూజ్ చేయండి, తర్వాత మీరు డైరెక్ట్గా బై హార్ట్ చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది ట్యాన్కి సంబంధించినటువంటి విషయం. కాట్ కూడా రివర్స్లో చెప్పేసాం. ఓకే. మరి సెక్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే, మీరు సెక్ అనగానే కర్రాబై అని వస్తుంది, అంటే 2/, అని వస్తుంది. ఓకే. సెక్ అనగానే కర్రాబై అంటే 2/, ఏమవుతుంది అని అంటే 2/√3 అవుతుంది. ఓకేనా. ఇక్కడ కొసెక్ అనగానే కర్రాబై వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే 2/, ఏమవుతుందంటే 2/1 అవుతుంది. అయితే ఇక్కడ 2/√3 ఎందుకు వేసాను, ఇక్కడ 1 ఎందుకు వేసాను చూడండి. సెక్ అంటే కర్రాబై ఏంటి అని అంటే ఆవు అవుతుంది. ఇక్కడ సిఓ లేదు కాబట్టి కర్రాబై ఆవు అంటే సెక్ ఏంటిది 30. 30కి ఆవు ఏమవుతుందంటే ఆనుకుని ఉన్న భుజం ఏమవుతుందంటే √3. సో
2/√3. నెక్స్ట్ కొసెక్ 30 అనగానే కొసెక్ అనగానే మనకి ఏముంది ఇక్కడ CO ఉంది కాబట్టి బైలో ఆవు రాయకూడదు అంటే ఎద్దు రాయాలి. అంటే ఏంటి 30కి ఎద్దు అంటే 1/. సో 1/, ఏమవుతుందనంటే 1/, కాదు కర్రాబై కదా, కర్రాబై ఎద్దు. కర్రాబై ఎద్దు అంటే 2/1 అవుతుంది. 2/1 అంటే 2 అవుతుంది. సో దీని వాల్యూ 2 అవుతుంది. ఇది 2/√3, ఇది 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తాయి 60 దగ్గర ఏమొస్తాయి అని అంటే సెక్ 60 అనగానే కర్రాబై ఏమవుతుంది అని అంటే ఆవు కదా, కర్రాబై ఆవు అంటే 60కి 2/, కర్రాబై ఆవు అని అంటే ఏమవుతుంది అని అంటే అనుకుని ఉన్నది 1 కాబట్టి 2 అవుతుంది దీని యొక్క విలువ. 60కి కొసెక్ ఏమవుతుందంటే కొసెక్కి 60కి ఎదురుగా ఉన్నది. సో 60కి ఎదురుగా ఉన్నది √3, 2/√3 అవుతుంది. ఓకే చూడండి, ఈ వాల్యూసే మీకు ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ ఉంటాయి, మిగిలినవన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఈ వాల్యూస్ని గురించి ఒక్కసారి మీరు దృష్టి పెడితే ఈజీగా గుర్తుండిపోద్ది. ఏం లేదు, సెక్ 0కి వచ్చేసరికి 1 అవుతుంది, కొసెక్ 0 అన్డెఫైన్ అవుతుంది. కొసెక్ ఫస్ట్ గుర్తుంచుకోండి, సెక్ ఆటోమేటిక్గా దీనికి ఇన్వర్స్ కాబట్టి వచ్చేస్తుంది. దీనికి ఇన్వర్స్ అంటే కాంప్లిమెంటరీ కాబట్టి వచ్చేస్తుంది. చూడండి, కొసెక్ అనగానే అన్డెఫైన్డ్ అవుతుంది, అన్డెఫైన్డ్ అయితే ఇది 1 అవుతుంది, ఏది 0. నెక్స్ట్ 1 ఉంటే అన్డెఫైన్డ్ అవుతుంది 90. ఓకేనా, కొసెక్ల గురించి మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ కొసెక్ ఒకటి 2 ఉంటే ఇంకో 2/3 ఉంటుంది, ఒక 2/3 ఉంటే ఇంకో 2 ఉంటుంది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకనంటే 2/1 ఒకటి, 2/√3 ఒకటి. సో అలా మనం చెప్పొచ్చు. కాబట్టి కొసెక్కి ఏముంది 2 ఉంది, ఏంటి 30. కొసెక్కి 2 అనేది 30, కొసెక్ 30 అనేది 2 ఉంటే ఇది ఆటోమేటిక్గా 2/√3 అవుతుంది. ఇది 2/√3 అయితే ఇది 2 అవుతుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. మీరు ఓన్గా నోట్బుక్ మీద రాస్తే ఒక ఆర్డర్లో రాసుకుంటూ మీ మటుకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీ మటుకు మీరు ఒక్కొక్క వాల్యూ ఇచ్చుకుంటూ పోతే మీకు వస్తుంది. లేదు మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయలేకపోయారు, నేను నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకొని ఓన్లీ వాల్యూస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలాగో మీకు ప్రాక్టీస్ చేయించాలి కాబట్టి ఆ ప్రాక్టీస్లో భాగంగా మళ్ళీ ఇవే రిపీట్ చేస్తూ మీకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యూజ్ 2 అయిపోతాయి. ఓకేనా.